లైన్లో కూడా ఉండు. అయితే ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి రైతులకి. ఇగో అయితే ఈ రాష్ట్రంలో మనకు తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన ముచ్చట ఈ 42 లక్షల అకౌంట్లు, 42 లక్షల అకౌంట్లకు మేము ఖచ్చితంగా 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి మీకు క్లారిటీ రావాలి. రైతులంతా ఆగమైతుర్రు, మరి సగం అయిపోయిందా మొత్తం అయిపోయిందా మరి మాకు వస్తుందా రాదా అని. సో 42 లక్షల అకౌంట్లలో మొదలు 22 లక్షల అకౌంట్లకు అయిపోయినాయి. 22 లక్షల మంది రైతులకు లోన్ మాఫీ జరిగిపోయింది. నిన్న 3 లక్షల మంది రైతులకు కంప్లీట్ చేస్తే అది 25 లక్షలకు వచ్చింది కౌంటు. ఒకసారి చూసుకోండి మీరు, 25 లక్షల రైతులకి ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగిపోయింది. అయితే జరిగిపోయింది అయిపోయింది, జరిగిన ముచ్చట మనకు అవసరం లేదు, అయిన వాళ్ళకి అయిపోయింది సంతోషం. మరి కానోళ్ళ బాధ ఎవరు తీర్చాలనేదే ఇక్కడ మొదలు పెట్టాలి మనం. అయితే 17 లక్షల మంది రైతులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు రుణమాఫీ కోసం, వీళ్ళకి జరగలేదు. అయితే ఇక్కడ ఈ అమౌంట్ కూడా అర్థం కావాలి మనకు 31,000 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించిన ఏవైతే నిధులు ఉన్నాయో ఇవాళటి వరకు ఎన్ని వేల కోట్లు అయినాయో చూడండి. 17,000 కోట్లు మొదలు చేసినాయి. సరే అది 18 అనుకో జర అటు ఇటుగా. ఇవాళ నిన్న చేసినటువంటి 3,000 కోట్లు కలిపితే 21,000 కోట్లు అయినాయి. ఇప్పటి వరకు 21,000 కోట్లు కొంచెం అటు ఇటుగా సుమారుగా దాదాపుగా రుణమాఫీ జరిగిపోయింది. 25 లక్షల రైతులకి 21,000 కోట్లు అప్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడ అసలు సమస్య ఇక్కడ స్టార్ట్ అయింది. 17 లక్షల అకౌంట్లకి మరి ఎంత అమౌంట్ కావాలనేది లెక్క. ఇక్కడ 25 లక్షల అకౌంట్లకు 21,000 కోట్లు అయితే యావరేజ్గా మరి 17 లక్షల అకౌంట్లకు కావాల్సినవి ఇంకా 2 లక్షల కంటే మీదున్నోళ్ళే వీళ్ళంతా చాలా మట్టుకు 2 లక్షల కంటే పైన ఉన్నోళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి దగ్గర ఇంకా 17 లక్షల కోట్లు పెట్టినా కూడా సరిపోవు. అయినప్పటికీ వీళ్ళు పెట్టుకున్న అమౌంట్ చూస్తే ఒకసారి చెక్ చేస్తే 10,000 కోట్లు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఇగో 10,000 కోట్లు మనకు రావాల్సినవి ఉన్నాయి రైతులకి. ఎవ్వరు కూడా వర్రీ కావద్దు. ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరు ఎందుకు రావట్లేదు అదన్నీ కూడా మనం తర్వాత మాట్లాడదాం. బట్ నేను అనేది ఇంకా 10,000 కోట్ల రూపాయలు మనకు కేటాయించిన డబ్బులు ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు 17 లక్షల మంది రైతులకు వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు. చేసేదాకా నాసొంటోడు అలాని వెంటాడతాడు, వేటాడతాడు, ఏమి విడిచిపెట్టాడు. మీరు అనుకోవచ్చు అన్న ఇక సగం కంటే ఎక్కువ అయిపోయింది విడిచిపెడతాడేమో, ఇక చాలా మందికి అయిపోయింది కదా అయిపోయిందని చెప్పేసిండి. ఇలా ఇక కొద్దిమంది కాకపోతే వాళ్ళని విడిచిపెడతాడేమో అనుకోకుర్రి. చివరి రైతు దాకా వాళ్ళు ఎట్లా చెప్పారు, అర్హత ఉన్న చివరి రైతు దాకా చేస్తాం. బ్యాంకులు ఇచ్చిన 42 లక్షల అకౌంట్లకు ప్రతి ఒక్క రైతుకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, అది అయ్యేదాకా ఈ 10,000 కోట్లు పడేదాకా మీ నరేష్ అన్న మీతోనే ఉంటాడు, మీ తమ్ముడు మీతోనే ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు. ఈ మాఫీ జరిగేదాకా చేద్దాం. అయితే ఈ అమౌంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా 17 లక్షల అకౌంట్లు ఉన్నాయి, 10,000 కోట్ల అమౌంట్ ఉంది మన కోసానికి పెట్టింది. ఇది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు చేసేదాకా ఏం చేయాలి, మనం ఒత్తిడి చేయాలి. ఎప్పుడు చేస్తామని అడగాలి, డేట్లు ఎప్పుడు ప్రకటిస్తామని అడగాలి. టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు పూర్తి కాకపోతే మరి వీళ్ళందరికీ ఎందుకు కాలేదని ఒక్కొక్క కారణం కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. సో ఇది అసలు ముచ్చట. అన్న చెప్పాను ఇప్పుడు. నమస్తే. ఎక్కడి నుంచి అన్న? నిర్మల్ జిల్లా కుంటాల ఎట్లుందన్నా? కుంటాల మంచిగుందా? ఏం మంచిగున్నా అంటే కుంటాల అనగానే మేము జలపాతం యాదికి వస్తుంది మాకు. కాదన్నా, ఇది మండల్ కుంటాలనా? అంటే దూరం ఉంటుందా మీకు? అవును, ముదోల్ నియోజకవర్గం. ఓకే చెప్పండి అన్న. మాది 3,60,000 ఉంది అన్న. ఓకే, అయితే నువ్వు వెయిట్ చేయాల్సిందే. 10,000 కోట్లు నీయే. 10,000 కోట్లు 10,000 కోట్లు నీయే. మంచి సాయం చేసుకుని వస్తా అన్న. మరిగా అన్నా 10,000 కోట్లు వస్తే మంచి సాయం చేసుకుని వస్తా అన్న. అంటే 10,000 కోట్లు వస్తే నువ్వు అందరికి చేస్తావు, మరి నీకు అప్పచెప్తారు? అవును అన్న, రాను వాళ్ళందరికి చేస్తా అన్న. అందరు రైతులే కానీ యాడ చేస్తావన్నా? సరిపోవు చూడు, ఇంకా తక్కువ పడితే ఆయనతో ఉన్నాయని అమ్మబడుతుంది. నువ్వు చెప్పిన లెక్క కన్నా 17 లక్షల అకౌంట్లకు 10,000 కోట్లు యాడ సరిపోతాయా? అవి 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది పాపం. మళ్ళీ వాళ్ళందరికీ సరిపోకపోతే నువ్వు మరి ఏం అమ్మికి పెడతావు? నీకు 10,000 కోట్లు ఇస్తే చేస్తా అన్నావు కదా, మరి చేయకపోతే ఎట్లా? అవుతుంది అన్న, మీకు వచ్చేస్తుంది. డేట్లు ప్రకటించగానే నేను ఫస్ట్ మీకే చెప్తా. తప్పకుండా మాట్లాడదాము, చేపిద్దాం. ఇలా ఇంకా ఏ కారణం చేత కాలేదో తెలుసుకుందాం, అందుకోసమే లైవ్ చేస్తున్నా. ఏమొస్తుంది అన్న రైతు బంధు జస్ట్ కి అసెంబ్లీ సమావేశాలు కానీ సమావేశాలలో మనకంటే ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఉన్నారు లోపల. నేను బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను ఎట్లా ఒత్తిడి తీసుకొస్తా అంటే, ఎప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్కు ముందు మీరు రైతు భరోసా గురించి మాట్లాడకపోతిరా అన్నట్టు పెడతా నేను వాళ్ళకు. ఖచ్చితంగా రైతు బంధు ఏపీ మీరు అసెంబ్లీలో గట్టి కొట్లాడురని చెప్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ, నమస్తే.
హలో సార్ అన్న నమస్తే. పెట్టిన చూడు సార్, అది పెట్టినా అదే ఓకే అది ఏది అది అదే మన అదే రుణమాఫీ ఉంటది కదా పట్టిక, అవును అది పెట్టినా ఆధార్ కార్డు 561256 మళ్ళీ యాదమ్మ కార్డు నాకు పడ్డది, అది నీకు పెట్టిన అచ్చా పెట్టినావా? ఓకే, నీకు మలగాల్సిందా కాలు? ఓకే థ్యాంక్ యూ విజ్జు వస్తుండే పెట్టిన చూడు సార్ ఒకసారి. సరేనే ఓకే అది చూడండి సార్, పెట్టిన చూడు ఇప్పుడు పెట్టినా. సరే నేను చూస్తా. అయితే ఆధార్ కార్డు నాది 5612, నాకు అర్థమైంది. ఆమె నాది, ఆమె దానికి నాదే పడ్డది, నా దానికి ఆమె పడ్డది, అంత కరెక్ట్ ఉంది. కానీ ఆధార్ కార్డు ఆమె, నా ఆధార్ కార్డు ఇద్దరు పడ్డది. అదే అర్థమైంది, అందుకే లోన్ ఎక్కువైంది. నేను చెప్తా, ఓకే మాట్లాడతా. లోన్ ఎక్కువ అంటే ఆమె రెడ్డి సార్, నేను బీసీ నాది. అదేనే నేను అనేది అనుకోకుండా పడ్డది, అది తప్పిదా మాలదే. చూడండి సార్, చూసి చెప్పండి సార్. చూస్తా. హలో హలో అన్న చెప్పండి అన్న. సార్ మేము కొల్లాపూర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అన్న చెప్పండి సార్. మా డాడీది నాది సపరేట్ ఒకటే రేషన్ కార్డు ఉన్నా సార్. మేము ఓకే. అది 3,13,000 సార్ మాది. ఓకే, ఎక్కువ ఉంది కదా. 3,13,000 సార్ మాది. అదే అది ఇప్పుడు అవుతుందా కాదా సార్? లేకపోతే అప్పుడు కేసీఆర్ సపరేట్ రేషన్ కార్డులు ఇచ్చినా మాకు అవుతుండే. అదే అన్న, ఒక వారం 10 రోజులలో మనకు షెడ్యూల్ గిట్ల వస్తుంది, మనం అది అవుతుంది మనకు ఖచ్చితంగా. సార్ మాకు ఏంటంటే కొంచెం అప్పులు ఎక్కువైనాయి, కొంచెం 2 లక్షలు మాకు కొంచెం ఉంటుందని అనుకున్నాను. అదే చేస్తా అన్న, నేను చెప్తా నీకు ఖచ్చితంగా. మనందరికి అయ్యేదాకా నేను ఉన్నా కదా, నేను మాట్లాడతా సార్. కొంచెం చూడండి సార్, మాకైతే కొంచెం అదే అయిపోతుంది, వచ్చిన వాళ్ళకే వస్తుంది తప్ప. అదే అన్న, నేను రానోళ్ళ కోసానికి పాపం ఇట్లా పేద రైతుల కోసానికే మాట్లాడతా, ఖచ్చితంగా చేపిస్తా సార్. మేము నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మేము కాంగ్రెస్ కే ఓటేసినాం సార్. ఓకే. మా నాన్న కాంగ్రెస్ అంటే పిచ్చి. బుద్ధి తెలిసినప్పటి నుంచి వేసినావు, మరి ఇప్పుడు బుద్ధి వచ్చిందా? ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా? వస్తుంది అనుకున్నాం మేము, మాకు ఇంత సాయం చేస్తాం. అదేనే, అంత ప్రేమగా బుద్ధి తెలిసినప్పటి నుంచి చేస్తున్నాను, ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకా అదే సార్, వచ్చినట్టే సార్ ఇప్పుడు బుద్ధి అయితే. వాస్తవం లే చేస్తుర్రు, చేసినాక చేస్తే చేసిర్రు అందాము, చేయకపోతే చేయలేదు అందాం. మనకి ఎక్కడికి వెళ్ళి మన కత్తి ఎట్లా ఉండాలంటే 2 దిక్కుల పదును ఉండాలి. నువ్వు చేస్తే మంచోనివే, చేయకపోతే నీ కథ పట్టిస్తాం, గట్ల ఉండాలి. మనం ప్రజలు ఉండాలి, మనం పార్టీ కార్యకర్తలమా, రైతులము, మనకు అవన్నీ సంబంధం లేదు, మాకు చెయ్యాలి అంతే. సరే అన్న, ఓకే. గవి చెప్పద్దు, చేసి పెట్టాలి మనం ఏదైనా ఉంటే. సరే అన్న, ఓకే. నేను కాల్స్ తీసుకుంటా, ఒక్క నిమిషం పర్సనల్ కాల్ ఉంది ఒకటి, అది మాట్లాడి ఖచ్చితంగా తీసుకుంటా. లైవ్లోనే ఉంటా, తెలుసుకోవాలి రైతులకు. ఒక కాల్